నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక సంచిక ముందడుగుకు స్వాగతం. స్వచ్ఛంద సంస్థలు సంధిస్తున్న సమాచార దరఖాస్తులకు అధికారులు వణుకుతున్నారు. గతేడాది ప్రతిష్టాత్మకంగా జరిగిన జీవ వైవిధ్య సదస్సులో కోట్ల రూపాయల అవినీతిని బయటపెట్టే సాక్ష్యాలు బయటపెట్టి సహా ఉద్యమకారులు సంబంధిత శాఖకు చెమటలు పట్టించారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలంటే ఇలాంటి ముందడుగులు మరెన్నో వేయాలి. బాధాకరమైన విషయమేంటంటే మండల గ్రామ స్థాయిలో సమాచార హక్కు పేరు చెప్తే పౌరుల గొంతు నొక్కే ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం మేరకు అవినీతి అధికారుల పరగణాల్లో సహ దరఖాస్తులపై కక్ష సాధింపు చర్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై కమిషన్, ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. జీవ వైవిధ్యం పేరుతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలియదు కానీ అధికారులు, గుత్తేదారులకు మాత్రం పంట పండించింది. 273 కోట్ల రూపాయలతో నిర్వహణ పనులు సాగించారు. అందులో చాలా అవకతవకలు జరిగాయన్న వాస్తవాన్ని సహచట్టం బయటపెట్టింది. దేశం పరువు తీసే అంశమిది. రుజువులతో బయటపడినా అబ్బే అలాంటిదేమీ లేదని అధికారులు వివరణలిచ్చారు. అదే నిజమైతే విచారణ జరిపించి అసలు లెక్కలు ప్రభుత్వమే బయట పెట్టాలని సహా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా గతేడాది అక్టోబర్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన 11వ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు కోసం వెచ్చించిన ధనం అక్షరాల 273 కోట్ల 56 లక్షల రూపాయలు. ఈ సదస్సు నిర్వహణకు తొలుత 1000 కోట్ల రూపాయలు అంచనాలు వేశారు. మన అధికారుల కిరికిరులు తెలుసో ఏమో వ్యయాన్ని 273 కోట్లకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. సదస్సు నిర్వహణకు 22 విభాగాలు పనిచేశాయి. వాటిలో 12 విభాగాలకు నిర్వహణ పనుల నిమిత్తం భారీగా నిధులు కేటాయించారు. అత్యధికంగా 125 కోట్ల రూపాయల్ని జీహెచ్ఎంసీకి, 69 కోట్ల 13 లక్షల రూపాయలు భద్రతకి కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని వివిధ శాఖలకు ఇచ్చారు. దాదాపు 300 కోట్ల రూపాయల్ని ఈ సదస్సుకు ఖర్చు చేశామని అధికారులు చెప్తున్నారు. నగరంలో ఆ ఛాయలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిధులు, ఖర్చుల తప్పుడు లెక్కలు తేల్చేందుకు సిద్ధమయ్యాయి. సామాజిక వెబ్సైట్ల సాయంతో ఒక్కటైన స్వచ్ఛంద సంస్థలు సదస్సు నిర్వహణ చేపట్టిన 22 విభాగాలకు సహా దరఖాస్తులు సంధించాయి. నిధులు ఎలా ఖర్చయ్యాయి, గుత్తేదారులెవరు అనే అంశాలపై చేసిన దరఖాస్తులకు కొన్ని విభాగాలే స్పందించాయి. అరకుర సమాధానాలే వచ్చాయి. దాదాపు 70 కోట్లు ఖర్చు చేసిన పోలీస్ విభాగానికి దరఖాస్తు చేస్తే వారు కూడా 2 వాక్యాల్లో సమాధానమిచ్చి తప్పించుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి మేము అప్లికేషన్ వేసాం అనమాట. అంటే మీరు బందోబస్తు ఎంత ఖర్చు పెట్టారు, ఏమన్నా కొత్త వెహికల్స్ కొనుక్కున్నారా, దీనికి సంబంధించి దేని మీద ఎంత ఖర్చు పెట్టారని అడిగితే అసలు మీరు అడిగిన సమాచారం సరిగ్గా అడగలేదు, అందుకని మేము ఇవ్వలేమని చెప్పి సమాధానం 2 లైన్ల సమాధానం వచ్చింది డీజీపీ ఆఫీస్ నుంచి. సో అంత నిర్లక్ష్యం, అంటే ప్రజల డబ్బు ఇంత దారుణంగా ఖర్చు 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఎక్కడ కూడా పారదర్శకత లేదు. దాదాపు అన్ని విభాగాల్లో నిధులు పక్కదారి పట్టాయని సహ దరఖాస్తుల ద్వారా స్పష్టమవుతోంది. 100 పనులు చేపట్టిన హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కేవలం 80 పనులే పూర్తి చేసినట్లు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఆ పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయని స్వచ్ఛంద సంస్థలు ఆరోపించాయి. సో ఆ 88 కూడా గ్రీనరీ వర్క్స్. సో గ్రీనరీ వర్క్స్ కూడా మాక్సిమం కుండీలకి వీటికి ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. సో అందులో మాక్సిమం కుండీలు ఇంకా ఇప్పుడు కొన్ని ప్లేస్ పెడుతున్నారు. ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ చూస్తే ఇప్పుడు పెడుతున్నారు కుండీలు. సో మొక్కలు లేని కుండీలు పెడుతున్నారు ఇప్పుడు. సో కాపు పనులు ఇప్పుడు చేస్తున్నారు. అలాగే నోవోటల్ క్యాంపస్ లోపల రోడ్లు వాడు వేసుకోకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు వేయడం జరిగింది. అంటే మన నిధులతోటి ప్రైవేట్ ప్లేస్లో రోడ్లు వేయడం జరిగింది. అదొకటి. తర్వాత సైకిల్ ట్రాక్ అని చెప్పి అప్పటికప్పుడు చెట్లు నరికేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. చార్మినార్ పిల్లర్, మెటల్ పిల్లర్ ఉంటుంది, అక్కడ నుంచి హైటెక్స్ వరకు. ఈవేళ వరకు పనులు చూస్తే కనుక అధ్వానంగా ఉంది. ఇంకా వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అవి ఎంతో ప్రతిష్టాత్మకమైన జీవ వైవిధ్య సదస్సు నిధులను అన్ని విభాగాలు దుర్వినియోగం చేశాయి. అంతా అవకతవకలే. ఎవరికీ అవసరం లేని బాటా బూట్ల కోసం 10 లక్షల రూపాయలు వృధా చేశారు. 400 మంది వాలంటీర్లకు బ్లేజర్లు ఇచ్చేందుకు 16 లక్షలు ఖర్చు పెట్టారు. సదస్సులో ఎక్కడా కనిపించని టూరిజం బ్యాగుల కోసం 4 లక్షల రూపాయల ఖాతా చూపించారు. జీవ వైవిధ్య శిఖర నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. ఇప్పుడది పెచ్చులూడిపోతోంది. వాలంటీర్ల భోజన ఖర్చులు ఏకంగా 36 లక్షల రూపాయలని ఎన్జీసీ సమాధానమిచ్చింది.
సదస్సు సమయంలో చాలా మంది వాలంటీర్లకు భోజనాలే దొరకలేదు. ఇతర ఖర్చుల పేరిట 36 లక్షల రూపాయలు రాసేశారు. ఆ ఇతరాలకు లెక్కల్లేవు. రక్షణ గోడ నిర్మాణానికి 1,31 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఏపీఐఏసీ ప్రకటించింది. ఇంతవరకు గోడ నిర్మాణమే ప్రారంభం కాలేదు. చాలా పనులు ఒకే గుత్తేదారుకు కేటాయించారు. ఈ కాప్ కింద పనులు చేయాలని ఎవరు డిసైడ్ చేశారు? ఈ పనులు చేయాలి, ఇంత డబ్బు వెచ్చించాలని చెప్పి. అసలు నిజంగా కనుక పార్కుల మీద ఇంత శ్రద్ధ మనకు ప్రభుత్వానికి ఉంటే ఈ నిజంగా కనుక వచ్చే 6 నెలలు 12 నెలల్లో ఇట్లానే మెయింటైన్ చేస్తూ ఉంటారా? అది కూడా ఒక ప్రశ్న అడుగుతాం. హెచ్ఎండిఏ చేసిన పనులు మీరు చూస్తే అత్యధికంగా కూడా అసలు కాపుకి ఎటువంటి సంబంధం లేని పనులుగా అనిపిస్తాయి అన్నమాట. కాప్ జరిగింది సైబరాబాద్లో, ఈ పనులన్నీ జరిగినాయి సంజయ్ పార్కు, ఎన్టీఆర్ పార్కు, ఇందిరా పార్కు, కేబీఆర్ పార్కు. అవి కూడా అంటే అసలు ఎటువంటి సంబంధం లేని పనులాగా అనిపిస్తాయి అనమాట. బెంచీలు వేయడం, డస్ట్బిన్లు పెట్టడం, పెయింటింగ్లు, బోర్వెల్స్, సో ఇటువంటి పనులు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ మిస్యూజ్ అయినాయి అంటే మిస్యూజ్ అయిందా లేదా మేము చెప్పలేం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. జీవ వైవిధ్య సదస్సు నిధులన్నిటినీ పర్యాటక శాఖ తమ సొంత ప్రయోజనాలకే వాడుకుందని సగచట్టం సాక్ష్యాలతో బయటపెట్టింది. ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ముద్రించిన ఖరీదైన ప్రచార పుస్తకం కూడా COP11 ప్రచారంలో భాగంగా చూపి నిధులు భోంచేసినట్లు తెలుస్తోంది. ఈ పబ్లిసిటీ మెటీరియల్ చూస్తే కనుక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో టైప్ అనమాట. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్. ఇది కాప్ ప్లేస్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి. ఇందులో కాప్ కు సంబంధం ఏముంది? మీరు 2 రూపాయల బియ్యం సప్లై చేస్తే కాప్ కు సంబంధం ఏముంది? ఇలాంటి మ్యాగజైన్స్ రోజు కాప్ ప్లేస్ లో అయిపోవడం, తెచ్చి ఫిల్ చేయడం, ఇవి వాళ్ళకెందుకు? ఆఖరికి దేశ ప్రతిష్టతో సంబంధం ఉన్న జీవ వైవిధ్య సదస్సు పనుల్లోనూ అవినీతి వైవిధ్యమే. ఇది సిగ్గుచేటు. సదస్సు వ్యయాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు ప్రాభవాన్ని నిలబెట్టాలని రాష్ట్రంలో ఉద్యమాలు ముమ్మరమయ్యాయి. సామాన్యుడి అస్త్రమైన సమాచార హక్కు ప్రతులను కూడా పూర్తి స్థాయిలో తెలుగీకరించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమకారులు కోరుతున్నారు. కానీ కమిషన్లో తెలుగులో సమాచారం అందించే కమిషనర్ ఒక్కరే కావడం విచారకరం. మిగిలిన వారు కూడా తెలుగులో సమాచారం అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం తెలుగులో న్యాయపాలన, తెలుగు భాషలో నామఫలకాలు, ఇలా అన్నింటా తెలుగు వెలుగులు ప్రసరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వెబ్సైట్ కూడా తెలుగులో రూపొందించారు. ముఖభాగం తెలుగులో ఉన్నా అందులో అంశాలన్నీ ఆంగ్లంలోనే పొందుపరిచారు. కమిషన్ నిర్ణయాలు, కమిషనర్ల తీర్పులు, వివరాలు అన్నీ ఆంగ్లంలోనే ఉంటున్నాయి. ఒక్క కమిషనర్ విజయబాబు మాత్రం తెలుగులో సమాచారం పెడుతున్నారు. ఈ ప్రయత్నం వల్ల దరఖాస్తుదారులు తమ వ్యాజ్యాల తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించుకోగలుగుతున్నారు. సహ కమిషన్ కు దరఖాస్తు చేసుకునే వారిలో అధిక సంఖ్యలో ఆంగ్లం తెలియని వారు ఉన్నారు. కానీ కమిషనర్లు తమ తీర్పుల్ని మాత్రం ఆంగ్లంలోనే పొందుపరుస్తున్నారు. మిగిలిన కమిషనర్లు కూడా కాస్త తెలుగుని వెలిగిస్తే దరఖాస్తుదారులకు సమాచార హక్కు మరింత చేరువవుతుంది.